హాయ్ వెల్ విషర్స్, ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. అయితే సీతాదేవి ఎలా జన్మించారో తెలుసు కదా, భూమి నుండి జన్మించారు. అయితే సీత నేమ్ మీనింగ్ ఏంటంటే పర్లైన్, అంటే నాగలితో భూమి మీద దున్నినప్పుడు ఒక కాలువలాగా వస్తుంది కదా, ఆ లైన్ని సీత అని చెప్పేసి అంటారు. అలా సీతమ్మ వారికి సీత అనే నేమ్ వచ్చినట్లు పురాణాల్లో పేర్కొన్నారు. ఇప్పుడు మనకి డిఫరెంట్ ఇరిగేషన్ సిస్టమ్స్ ఉన్నట్లు రాముల వారి కాలంలో కూడా కొన్ని ఇరిగేషన్ సిస్టమ్స్ ఉన్నాయి. అవి ఏంటంటే దేవ మాతృక, అంటే వర్షపు నీటి మీద ఆధారపడి చేసే వ్యవసాయం. నదీ మాతృక, అంటే రివర్ వాటర్ ఉపయోగించి చేసే వ్యవసాయం. అలాగే అద్వ మాతృక, అంటే వర్షపు నీరు మరియు నదుల వాటర్ ఉపయోగించి చేసే వ్యవసాయం. ఇలా అప్పటి కాలంలోనే ఇరిగేషన్ సిస్టమ్స్కి వివిధ రకాల పేర్లు ఉన్నాయి. ఇప్పటి రోజుల్లో పిల్లలకి ఎలా అయితే అక్షరాభ్యాసం చేపిస్తున్నామో, అలాగా అప్పటి రోజుల్లో రాజులు తొలిసారిగా వ్యవసాయం చేసే పద్ధతిని సీతా యజ్ఞం అని పిలిచేవారు. అంటే అప్పటి రోజుల్లో వ్యవసాయాన్ని ఒక యజ్ఞంలాగా చేసేవారు. ఇప్పుడు మనకి రిజర్వాయర్స్ ఉన్నట్లు అప్పటి రోజుల్లో వాప్య అని వాటర్ స్టోరేజ్ సిస్టమ్ ఒకటి ఉండేది. అది ఎలా అంటే స్టెప్ వెల్ కన్స్ట్రక్షన్ అనమాట, అంటే మెట్లు బావి. ఇది రైన్ వాటర్ని సేవ్ చేసుకోవడానికి, అలాగే గ్రౌండ్ వాటర్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగించేవారు. ఇప్పుడు మనకి ఏ పంట కోయటానికైనా మిషనరీస్ వచ్చేసాయి. బట్ అప్పటి రోజుల్లో ఆ పంటని ఒక ప్లేస్లో కుప్పకాయ వేసి దాన్ని దంచి లేదా తొక్కించి గింజల్ని వేరు చేసేవారు. ఆ పద్ధతిని కాల అని పిలిచేవారంట. అలాగే ఇప్పుడైతే మనకి పంటని స్టోర్ చేసుకోవడానికి గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్లు చాలానే ఉన్నాయి. మరి అప్పటి రోజుల్లో అయితే నెక్స్ట్ పంటకి ఉపయోగించే విత్తనాలని వేప నూనె, ఆవు పేడతో అలాగే బూడిదతో కలిపి మట్టి పాత్రల్లో పెట్టి నిల్వ చేసేవారంట. ఈ పద్ధతిని బీజాగుప్తి అని పిలిచేవారంట. సో ఇది రామాయణం కాలంలో వ్యవసాయంలో కొన్ని పద్ధతులు, వాటి నేమ్స్. సో మీకు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియో లైక్ చేసి మీ ఒపీనియన్ అయితే కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.